తెలంగాణలో బీరు ధరలను పెంచిన సర్కార్ మరోసారి మందుబాబులకు షాక్ ఇవ్వనుంది. అయితే ఈసారి మద్యం ధరలు పెంచేందుకు రెడీ అవుతోంది. త్వరలో మద్యం పైన 15 నుంచి 20% రేట్ల పెంపునకు సిద్ధమవుతోంది. ధరల కమిటీ ఇచ్చిన నివేదిక మేరకు ఈ నిర్ణయం తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. చీప్ లిక్కర్, బ్రాందీ, విస్కీ, రమ్, వైన్, ప్రీమియం, విదేశీ మద్యంపై రేట్లు సర్కార్ పెంచనుంది. త్వరలోనే దీనిపై ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉంది. తెలంగాణలో బీరు ధరలను పెంచిన సర్కార్ మరోసారి మందుబాబులకు షాక్ ఇవ్వబోతోంది. అయితే ఈసారి మద్యం ధరలు పెంచేందుకు రెడీ అవుతోంది. త్వరలో మద్యం పైన 15 నుంచి 20% రేట్ల పెంపునకు సిద్ధమవుతోంది. ధరల కమిటీ ఇచ్చిన నివేదిక మేరకు ఈ నిర్ణయం తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. చీప్ లిక్కర్, బ్రాందీ, విస్కీ, రమ్, వైన్, ప్రీమియం అలాగే విదేశీ మద్యంపై రేట్లు సర్కార్ పెంచబోతోంది. త్వరలోనే దీనిపై ఉత్తర్వులు వెలువడే అవకాశం కనిపిస్తోంది. తెలంగాణలో బీరు ధరలను పెంచిన సర్కార్ మరోసారి మందుబాబులకు షాక్ ఇవ్వనుంది. అయితే ఈసారి మద్యం ధరలు పెంచేందుకు రెడీ అవుతోంది. త్వరలో మద్యం పైన 15 నుంచి 20% రేట్ల పెంపునకు సిద్ధమవుతోంది. ధరల కమిటీ ఇచ్చిన నివేదిక మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. చీప్ లిక్కర్, బ్రాందీ, విస్కీ, రమ్, వైన్, ప్రీమియం, విదేశీ మద్యంపై రేట్లు సర్కార్ పెంచనుంది. త్వరలోనే దీనిపై ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉంది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, తెలంగాణలో కూడా ఇక్కడ లిక్కర్ ధరలు పెంచేందుకైతే సర్కార్ సిద్ధమని చెప్పొచ్చు. ఇటీవలే బీర్ల రేట్లు మాత్రం 15 నుంచి 20% పెంచగా, అదే తరహాలో మాత్రం ఇటు లిక్కర్ ధరలు కూడా పెంచేందుకైతే సర్కార్ సిద్ధమవుతుందని చెప్పొచ్చు. ఇది కూడా 15 నుంచి 20% పెంచేందుకైతే సిద్ధమవుతుంది. ఈ క్రమంలో ఇటు ధరల కమిటీ ఇచ్చినటువంటి నివేదిక మేరకైతే కూడా ఇవైతే అమలు రానున్నాయి. ఏదైతుందో ఇటుకున్నటువంటి చీప్ లిక్కర్, అదేవిధంగా బ్రాందీ, విస్కీ, రమ్, అదేవిధంగా వైన్ సంబంధించినటువంటి మద్యం పై కూడా 15 నుంచి 20% మద్యం ధర అయితే పెరిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇటీవలే 2024 సంవత్సరంలో మాత్రం 1900 నుంచి 2500 వరకు కూడా 25,000 కోట్ల వరకు అయితే కూడా ఆదాయం అయితే వస్తుంది. ఈ క్రమంలో ఇక్కడ వచ్చేది వేసవి కాలం కాబట్టి బీర ధరలు పెంచేందుకైతే సర్కార్ సిద్ధమైంది. ఇదే తరహాలో మాత్రం రోజుకు 100 కోట్ల మేర అయితే ఆదాయం అయితే వస్తుంది. ఈ క్రమంలో ఇది కూడా 50% వస్తుంది కాబట్టి మరోసారి ఇక్కడ లిక్కర్ పై కూడా ఆదాయం వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఒకేసారి మాత్రం ఇక్కడ లిక్కర్ ధరలు పెంచేందుకైతే సిద్ధమవుతుంది. ఈ క్రమంలో ఇటు లిక్కర్ పైన 15 నుంచి 20% నమోదవుతున్న క్రమంలో లిక్కర్ మొత్తం 180 రూపాయల పైగా అమ్ముడుపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి వచ్చేది వేసవి కాలం, అదేవిధంగా ఎక్కువ కూడా మద్యం ప్రియులు అయితే కూడా తాగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ ధరలు పెంచేందుకైతే సర్కార్ సిద్ధమని చెప్పొచ్చు. అదేవిధంగా 2025 క్యాలెండర్ నేపథ్యంలో ఇక్కడ 2024 సంవత్సరానికంటే కూడా 2020 సంవత్సరంలో మాత్రం 10% మద్యం అయితే
పెరిగిందని చెప్పొచ్చు. మద్యం విక్రయించాల సంఖ్య అయితే పెరుగుతుంది. ఈ క్రమంలో పరిమాణం పెరిగే కొద్ది మాత్రం ప్రభుత్వానికి వచ్చే ఆదాయం కూడా పెరుగుతున్న ఉద్దేశంతో ఎక్సైజ్ సంబంధించిన అధికారులు అయితే ధరలు పెంచుతున్న నేపథ్యంలో అధిక ఏతో కూడా ఆదాయం వస్తుందని చెప్పి ఎక్సైజ్ సంబంధించిన అధికారులు తెలుపుతున్నారు. మరోవైపు ఇప్పుడు వచ్చేది వేసవి కాలం, అదేవిధంగా ఇటు బీర్ల ప్రియులు మాత్రం ఎక్కువ కూడా మద్యం సేవించే అవకాశం ఉంటుంది. అదే తరహాలో కూడా లిక్కర్ సంబంధించినటువంటి పెరుగుదల కూడా ఉంటుంది. కాబట్టి ప్రభుత్వానికి అయితే ఆదాయం వస్తున్న నేపథ్యంలో 15 నుంచి 20% పెంచేందుకైతే కూడా సర్కార్ అయితే సిద్ధమవుతుందని చెప్పొచ్చు. శివ, అయితే దీనికి సంబంధించి మందుబాబుల నుంచి ఏ రకమైనటువంటి రెస్పాన్స్ వచ్చే అవకాశం ఉంది? ఇప్పటికే ప్రభుత్వం మీద కొన్ని వర్గాలు నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు ఈ మద్యం ధరలు కూడా పెంచితే ఏ రకమైనటువంటి రెస్పాన్స్ వచ్చే అవకాశం ఉంది అనుకోవాలి? ఏదైతే ఉందో చదువుతే తెలంగాణలో ఉన్నటువంటి మద్యం ప్రియులకైతే ఇది షాక్ అని చెప్పొచ్చు. ఇటీవల కొద్ది రోజుల క్రితమే కూడా ఇటు బీర్ల ధరలు పెంచడం, అదే తరహాలో ఇక్కడ లిక్కర్ ధరలు పెంచుతున్న క్రమంలో కూడా ప్రభుత్వంపై కూడా కొంతమంది విమర్శలు చేస్తామని చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పటికే దాదాపుగా ఎక్కువ శాతంలో ధరలైతే విక్రయిస్తున్నారు. అదేవిధంగా మరోసారి ధరలు పెంపు మాత్రం చేస్తే మాత్రం కాస్త ఆగ్రహానికి అయితే లోనవుతుందని చెప్పొచ్చు. ఎందుకంటే ఇటీవలి కాలంలో కూడా కొంతమంది ఏతుందో లిక్కర్ విక్రయించేందుకంటే వెళ్తున్న క్రమంలో మాత్రం ఒక్కసారిగా వారు షాక్ గురవుతున్నారని చెప్పొచ్చు. ఎందుకంటే కనీస ధర ఉంటే మాత్రం మద్యం ప్రియులు మాత్రం దానికి కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. కానీ దానికంటే కూడా ఎక్కువ కూడా మద్యం విక్రయాలు జరుగుతున్నటువంటి క్రమంలో వారు ఎక్కువ కూడా విక్రయించలేకపోవడం, అదేవిధంగా ఏదో వచ్చేది వేసవి కాలం, అదేవిధంగా ఇక్కడ ఉంటాయి పట్టణ ప్రాంతాలకు సంబంధించినటువంటి యువత అయితేంది, అదేవిధంగా ఉపాధి పొందుతున్నటువంటి ఉపాధి మాత్రం పొందుతున్నటువంటి వారంతా కూడా సాయంత్రం సమయంలో కాస్త రిలాక్స్ అయ్యేందుకైతే కూడా మద్యం సేవిస్తుంటారు. ఈ క్రమంలో ఇప్పుడు పెంచినటువంటి ధరల నేపథ్యం కూడా ప్రభుత్వంపై కూడా ఒక ఆగ్రహానికి గురవుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది చెప్పవచ్చు. రైట్, ఓకే, థ్యాంక్ యూ.